తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు కొందరు రాజకీయ ప్రముఖులకి సర్దార్ గబ్బర్ సింగ్ స్పెషల్ షో వేశారు. సినిమా చూసి వస్తున్న సెలబ్రిటీస్ సర్దార్పై తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమా నేను చూడలేదు. అత్తారింటి ద్వారా సినిమా చూడాలనుకున్నాను, కానీ కొత్త రాష్ట్ర ఏర్పాట్ల ఆడవాళ్ళ కుదరలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఇప్పుడు ఒక 5 నిమిషాలు చూశాను. అత్యవసర సమావేశాలు ఉండడం వల్ల పూర్తిగా చూడలేకపోయాను. అన్నం ఉడికిందో చెప్పడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలు. అదే మాదిరి సర్దార్ సినిమాను 5 నిమిషాలు చూస్తే చాలని నేను తెలియజేసుకున్నాను. మా బావగారు సినిమాలు కొన్ని చూశాను. సర్దార్ చూస్తుంటే నాకు అవే గుర్తుకొస్తున్నాయి. 6 నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీరవుతానంటారు. పవన్ కళ్యాణ్ గారి అక్షరాల నిజమని నిరూపించారు. సినిమాలో ఒక డైలాగ్ ఉంది, బ్రూస్ లీకి బాబాలా ఉన్నాడని. ఐ అగ్రీ, లవ్ యూ బాబాయ్. ఆ రోజుల్లో మరి నాన్నగారు సర్దార్ పాపారాయుడు అది తీశారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సర్దార్ గుడుంబా శంకర్ ఏంటది అదే సర్దార్ గబ్బర్ సింగ్ పేరు దేబుద్దిలే, అన్నీ ఒకటే అని నా అభిప్రాయం. మరి ఈ టైటిల్ పెట్టడానికి స్ఫూర్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినిమానే అయి ఉండాలి. చరిత్ర మీద ఆ మాత్రం భక్తి శ్రద్ధ ఉండాలి, పెద్దల మీద గౌరవం ప్రేమ ఉండాలి. సత్యం మాతాపిత జ్ఞానం ధర్మోక్షతి దయాసక అది శాంతి పత్నిం క్షమాపుత్ర షడతే మమ బాంధవ. జోడు గుర్రాల మీద సారీ చేయగల తమ్ముడు అని మొన్న నేను ఆడియో ఫంక్షన్లో చెప్తే కళ్యాణ్ ఏమీ సమాధానం చెప్పలేదు. తర్వాత నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నామని అడిగితే సినిమాకి రమ్మని చెప్పాడు. ఇందులో పవన్ కళ్యాణ్ రైటర్గా యాక్టర్గా జోడు గుర్రాల మీద సారీ చేశాడు. జోడు గుర్రాలపై సారీ చేసే సత్తా తనకు ఉందో లేదో సమాధానం నాకు ఇప్పటికీ దొరికింది. అభిమానులు నన్ను నటించమని కోరుతున్నారు. నా కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు ఉన్నారు, మళ్ళీ నేను ఎప్పుడు ముఖానికి రంగు వేసుకోవడం అవసరమా అని అనుకున్నాను. మొన్న చరణ్, బ్రూస్ లీ, కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చూసిన తర్వాత అభిమానుల ఆంతర్యం అర్థమైంది. ఎస్, నేను మళ్ళీ నటించాలి, రావాలి. అలా చేయకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది. చిరంజీవి గారు వెనక ఆయన వెళ్ళిపోతున్నారు, మరి నేను వెళ్ళనా? మొన్న నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, పేపర్లన్నీ ముందే ఎగరేయకండి, క్లైమాక్స్ వరకు దాచుకోండి, లేదంటే చొక్కాలు చించుకోవాల్సి వస్తుందని. నేను చెప్పిన మాట నేనే మర్చిపోయాను. నేను ఈ సినిమా రిలీజ్కి ముందు చూడలేదండి. ఫ్యాన్స్ మధ్య కూర్చొని చూడాలని ఇప్పటివరకు వెయిట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు ఎలాగైతే అనిపించిందో తెరపై చూస్తుంటే కూడా అలాగే ఉంది. మామయ్య గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు. వెనక గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ వస్తున్నారు, ఆయన మాట్లాడితే బాగుంటుంది. యాక్చువల్గా తేజ్ మాట్లాడుతుండగా నేను అటు నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. గబ్బర్ సింగ్ తీసి నేనే మళ్ళీ దానికి సీక్వెల్ కూడా తీయాలని అన్నారు, కానీ మళ్ళీ గబ్బర్ సింగ్ లాంటిది ఇంకోటి నేను చేయలేనని అనిపించింది. దేవుడు ఏం చేసినా భక్తులకు నచ్చుతుంది. మీ అందరికీ తెలుసు, నేను ఆయనకు అందరికంటే పెద్ద భక్తుని. ఇక సినిమా గురించి చెప్పాలంటే గబ్బర్ సింగ్ తిక్కకు లెక్క ఉంది. లెక్కలేనంత తిక్క ఉంటే గబ్బర్ సింగ్ ఎలా ఉంటారనేదే సర్దార్. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ నేను చూశాను. సర్దార్ గబ్బర్ సింగ్ చూసిన తర్వాత గబ్బర్ సింగ్ ఇంకోసారి చూద్దామని అనుకుంటున్నాను. అది బాగుంటుందని చెప్పట్లేదు, ఇది బాగుంటుందని అనట్లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ చూస్తే గబ్బర్ సింగ్ క్యారెక్టర్పై ఇష్టం పెరుగుతుందా, తగ్గుతుందా? పెరిగితే అది తగ్గినట్టు ఉంటుందా, లేక తగ్గితే పెరిగినట్టు అనిపిస్తుందా? పెరిగినట్టు తగ్గిన ఇష్టంలా ఉంటుందా, ఇంకోలా మారుతుందా? గబ్బర్ సింగ్ చూసి మళ్ళీ ట్వీట్ చేస్తాను, ఐ లవ్ యూ పవన్ కళ్యాణ్, ఐ ఆమ్ యువర్ బిగ్గెస్ట్ అవుటర్ సర్కిట్ ఫ్యాన్. ఏం చెప్పమంటారు మా బాధలు. ఖుషి తర్వాత జానీ, అత్తారింటికి దారే తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్. యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ బాధలు రాకూడదు. అడుగుతుంది మీడియా వాళ్ళరా. బ్లాక్ బస్టర్ బాహుబలి అవుట్. ఆడెవడన్నా ఈడెవడన్నా సర్దార్ అన్నకి అడ్డెవడన్నా అట్లేగా. కట్ చేస్తే బాబు రోడ్లు ఉడుస్తున్న హీరోని చూసి హీరో లవ్లో పడతాడు బాబు. షాక్ అయ్యారు కదా బాబు.